నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. అతిపెద్ద ప్రాంతీయ పార్టీలో ఆయన మార్కే వేరు. కార్యకర్తకు ప్రయారిటీ ఇస్తూ, పార్టీ పెద్దలకు ప్రయారిటీ ఇస్తూ లీడర్ గా ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్నారా యువనేత. 3 టర్ములుగా ఒకే పార్టీ పోస్టులో ఉన్న ఆయన ఇంకా పెద్ద పోస్టుకు వెళ్లబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో పార్టీ సంబరం జరుగుతుంది. పార్టీ పండుగ తర్వాత యంగ్ లీడర్ కు ప్రమోషన్ ఇస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా యువనేత? ఆ పార్టీలో ఆయనకు దక్కే పెద్ద పదవి ఏంటి? టీడీపీలో కీలకంగా నారా లోకేష్. మహానాడు తర్వాత ప్రమోషన్ ఇస్తారని టాక్. 3 టర్ములుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్. ఈసారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని టాక్. నారా లోకేష్ టీడీపీలో ఆయన పాత్రపై 2019కి ముందు, ఆ తర్వాత అన్నట్లుగా చెప్పొచ్చు. 2019 అంతకంటే ముందు కూడా టీడీపీకి సేవలు అందించారు లోకేష్. 2019కి ముందే మంత్రి అయినప్పటికీ పార్టీలో పెద్దగా జోక్యం చేసుకోలేదు లోకేష్. ఇక 2019లో పార్టీ అపోజిషన్లోకి వచ్చినప్పటి నుంచి సంక్షోభాలను అవకాశంగా మలుచుకుని పనిచేస్తూ వచ్చారు లోకేష్. పడి లేచిన కెరటంగా టీడీపీకి తిరిగి విజయాన్ని అందించడంలో ఆయనది ప్రత్యేక పాత్ర. యువగళం పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లడంతో పాటు కార్యకర్తల కోసం సంక్షేమ నిధి పెట్టి క్యాడర్కు దగ్గరయ్యారు. మరే ప్రాంతీయ పార్టీకి లేని విధంగా 1 కోటికి పైగా సభ్యత్వాలతో టీడీపీ రికార్డు సృష్టించడంలో లోకేష్దే కీలక పాత్ర. అలా పార్టీలో తన మార్కు చూపిస్తూ వస్తోన్న లోకేష్ టీడీపీ కీలక నిర్ణయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. సీనియర్లకు సముచిత గౌరవం ఇస్తూనే యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ పార్టీని సమన్వయంతో నడిపించడంలో సక్సెస్ అవుతున్నారు. దీంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు లోకేష్ కు కీలక బాధ్యతలు కట్టబెట్టాలన్న ఆకాంక్ష క్యాడర్ లీడర్ల నుంచి బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేష్ కు పార్టీలో మరిన్ని కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. పార్టీ నేతలు, శ్రేణుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు అధిష్టానం ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో లోకేష్ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని, దానిపై కడపలో జరిగే మహానాడు వేదికగా కొందరు లీడర్లు తమ గళాన్ని వినిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. పరిపాలన వ్యవహారాల్లో చంద్రబాబు బిజీగా ఉండడంతో పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు లోకేష్ కు కీలక బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. సేమ్ టైం అధినేత మినహా పార్టీలో ఎవరైనా ఒక పదవిని 3 కంటే ఎక్కువ సార్లు చేయరాదనే ప్రతిపాదనను లోకేషే తీసుకొచ్చారు. 2022లో ఒంగోలు వేదికగా జరిగిన సభలో లోకేష్ ఈ ప్రతిపాదన చేశారు. ఈ విధానం తన నుంచే ప్రారంభం కావాలని కూడా ఆయన పలుమార్లు బహిరంగంగా చెప్పారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇప్పటికే 3 టర్ములు పూర్తి చేసుకున్నారు లోకేష్. ఇక తర్వాత ఆయన చేపట్టే పదవి వర్కింగ్ ప్రెసిడెంటేనన్న చర్చ పార్టీలో బలంగా వినిపిస్తోంది. అయితే మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక మినహా మిగిలిన పదవుల ప్రకటన అనేది ఉండదు. జాతీయ అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత ఇతర పదవులపై పూర్తి అధికారం అధినేతకు అప్పగిస్తూ మహానాడు సభ తీర్మానం చేస్తుంది. అధినేత చంద్రబాబు ఇతర పదవుల ఎంపికపై తీసుకునే నిర్ణయాలకు మహానాడు వేదికగా నాయకులు లోకేష్ కు ఇచ్చే బాధ్యతలపై చేసే ప్రతిపాదనలు కీలకం కానున్నాయి.